కాళ్ళు చేతులు ఆడితేనే నేతన్నలకి బుక్కెడు బువ్వ. ఇలాంటి నేతన్నల జీవితాలు ఇప్పుడు ఊహించిన సంక్షోభంలో చిక్కుకున్నాయి. అధికారుల తప్పిదం చేనేతల బతుకులు బజార్న పడేలా చేసింది. దర్రీల తయారీని గర్వంగా భావించే వరంగల్ నేతన్నలు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. ఏకంగా నిరాహార దీక్షలు, ధర్నాలకు దిగారు. ఇంతకీ వరంగల్ నేతన్నకి ఏమైంది? ఎందుకు ఆందోళన బాటపడ్డారు? అధికారులు చేసిన ఆ తప్పిదమేంటి? మగ్గంతో ముడిపడ్డ నేతన్న జీవితాలు ఇప్పుడు అగాధంలో చిక్కుకున్నాయి. దర్రీల తయారీలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఓరుగల్లు నేతన్న ఇప్పుడు ఆందోళన బాటపట్టాడు. ఎందుకు ఓరుగల్లులో చేనేత ఉత్పత్తులు నిలిపివేశారు? ఎందుకు నేతన్న ఆందోళన బాటపట్టాడు? ప్రస్తుతం నేతన్నల జీవితాలు ఎలా సాగుతున్నాయి ఇప్పుడు చూద్దాం. చేనేత ఉత్పత్తుల తయారీలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. పోచంపల్లి, కాంచీపురం, ధర్మవరం, మంగళగిరి, బెనారస్, మైసూర్, ఉప్పాడ పట్టు చీరలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో కార్పెట్స్గా పిలిచే ఓరుగల్లు దర్రీలకు అంతే స్పెషల్ ఉంటుంది. ఈ దర్రీల తయారీలో జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ని సొంతం చేసుకుని ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఘనత వరంగల్ చేనేత కార్మికులది. వరంగల్ చపోటా, మిర్చితో పాటు దర్రీలకి జియోగ్రాఫికల్ ఇండికేషన్, జిఐ ట్యాగ్ లభించింది. అయితే ఇలా ఎంతో ఖ్యాతి గడించిన వరంగల్ చేనేత కార్మికులు ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. ఆగిన మగ్గంతో నేతన్నలు ఆగమాగమవుతున్నారు. ఫలితంగా చేనేత కార్మికుల జీవితం అతుకుల బొంత, గతుకుల బాటలా మారింది. మగ్గంతో ముడిపడ్డ చేనేత కార్మిక కుటుంబాలు ఉత్పత్తులు నిలిపివేసి ఆందోళన బాటపట్టాయి. దీనంతటికీ కారణం కొత్త టెండర్ల ప్రక్రియ అంటున్నారు చేనేత కార్మికుడు రమేష్. టెండర్ల ప్రక్రియతో చేనేతపై ఆధారపడ్డ వేల కుటుంబాల పరిస్థితి గందరగోళంగా మారుతుందని చెబుతున్నారు. మేము చేనేత పని మీద ఆధారపడి ఉన్నాం. మేము కాక చాలా కుటుంబాలు ఇందులో ఆధారపడి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి ఈ పని బంద్ చేశారు. ఈ గవర్నమెంటు టెండర్ ప్రక్రియ ద్వారా మా కుటుంబాలన్నీ రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. అయితే గత కొన్ని రోజుల నుండి స్టాకు ఖరీదు చేయట్లేదు టెస్కో వాళ్ళు. వరంగల్ పరిధిలో 3500 మంది చేనేత కార్మికులు దర్రీలు, బెడ్షీట్లు, తివాచీలు తయారు చేస్తుంటారు. ఆయా ఉత్పత్తుల తయారీ, విక్రయాలతో పరోక్షంగా మరో 10,000 మంది వరకు జీవనోపాధి పొందుతుంటారు. వీరంతా తయారు చేసే బెడ్షీట్లు, కార్పెట్స్ని టెస్కో ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వ హాస్టళ్లు, వివిధ సంక్షేమ శాఖలకి సరఫరా చేస్తుంటారు. దీనికోసం వరంగల్ చేనేత కార్మికుల నుండి ఏటా 6 లక్షలకు పైగా కార్పెట్స్, బెడ్షీట్స్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అయితే ఈసారి కార్పెట్లు, బెడ్షీట్లతో పాటు మరో 22 రకాల ఐటమ్స్కి గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం టెండర్లు పిలవడం ఇబ్బందికరంగా మారింది. టెస్కో నుండి కార్పెట్స్, బెడ్షీట్స్ ఆర్డర్లు నిలిచిపోవడంతో ఇప్పటికే తయారు చేసినవి పేరుకుపోయాయి. టెండర్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఉత్పత్తులు నిలిపివేయడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని విలపిస్తున్నారు చేనేత కార్మికులు. టెండర్లు వేసే స్తోమత తమకు లేదని, పాత పద్ధతిలోనే టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని వారు వేడుకుంటున్నారు. నేను ఇందులో 20 సంవత్సరాల నుంచి నేస్తున్నా సార్. మాది చాలా పేద కుటుంబం. ఎట్లా అంటే మా భర్త కూడా నేను చెప్పలేకపోతున్నా అసలు. ఎందుకంటే ఇంట్లో ఇంటి రెంట్ వెళ్ళాలి, పిల్లలను చదివించుకోవాలి. మా బాధలు చెప్పుకునే విధంగా లేవు సార్. ఈ పని చేస్తే కానీ మాత్రం మేము బతికే అంత ఉంటుంది. ఈ టెండర్ల ద్వారా మీరు ఇట్లా చేసి మా కడుపుల మీద కొట్టకండి, మా జీవనోపాధి మాకు కల్పించాలి. ఇది మీరు ఏదో కొత్త ప్రభుత్వం వస్తే మాకు ఎన్నో స్కీములు పెట్టి కొత్తగా ఎన్నో ఇస్తారని మేము ఎంతో ఆలోచించుకున్నాం సార్. లాస్ట్కి వచ్చినాక మీ ప్రభుత్వం కూడా మమ్మల్ని రోడ్డుకి ఎక్కించినప్పుడు మా బతుకుదారు సచ్చుడే తప్ప బతకడానికి ఆధారం లేదు సార్. ప్రాణాలు విడుచుకోకుండా ఈ టెండర్ ద్వారా ఉన్నది దాన్ని రద్దు చేసి ఈ టెస్కో ద్వారా కొనుగోలు చేసి మా కార్మికులకు న్యాయం చేసి బజారు మీద పడకుండా చేసి మమ్మల్ని బ్రతికేటట్టు చేయండి సార్. మగ్గం చప్పుడుతో సందడిగా ఉండే వరంగల్ కొత్తవాడ చేనేత కార్మికుల కాలనీ ఇప్పుడు మూగబోయింది. మగ్గం చప్పుళ్లు పోయి నిరాహార దీక్షలు, ధర్నాలతో దద్దరిల్లుతోంది. టెండర్ల ప్రక్రియపై ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే చావులే శరణ్యమంటూ కన్నీటి పర్యంతం అవుతుండడం అందరినీ కలచివేస్తోంది. అక్కడికి వస్తే టెండర్ అని వేసిండ్రు. మాకు ఈ పని కొంటలేరు అసలే. నువ్వు ఇప్పుడు 3 నెలలు 2 నెలల నుంచి మాలు కొంటలేరు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల చదువు ఆపేసిన ఇప్పుడు 2 నెలల నుంచి ఇట్లనే ఉంటాను. మా 2 ఆడపిల్లలతో బతకలేకపోతా. ఈ పని బంద్ అయిన కాంచెలు మాకు ఇంకా ఇబ్బంది అవుతుందండి.
మాకు ఎట్లనన్నా చేసి రేవంత్ రెడ్డి గారు మాది మాకు ఇవ్వడం మాకు కోరుకుంటాను. మాకు టిస్కో ధరనే కొనాలి, మాకు ఈ టెండర్ తీసేయాలి. మేము రోజు చేసుకున్న కూలీ అండి, కూలి కూడా ఇప్పుడు మాకు గిట్టుబాటు అయితే లేదు. కూలి పెరగాలని మేము అనుకుంటే మొదటికే ఇట్లా చేసేసారు. ఇక ఏటా 50 కోట్ల రూపాయలు కేటాయిస్తే చేనేతపై ఆధారపడ్డ వేల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందంటున్నారు కార్మిక సంఘాల నేతలు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసం తమ జీవితాలు రోడ్డున పడేయొద్దంటున్నారు. కార్పెట్లు, బెడ్షీట్స్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూడటం దారుణమన్నారు. టెండర్ల ప్రక్రియని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏకీకృత టెండర్ విధానం ద్వారా ప్రభుత్వ హాస్టళ్లకు, సంక్షేమ శాఖలకు అవసరం ఉన్నటువంటి కార్పెట్లు కానీ బెడ్షీట్లు కానీ కొనుగోలు చేయాలని, కార్పొరేట్ కంపెనీలకు ఈ ఆర్డర్ను కట్టబెట్టాలని టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. వెంటనే ఆ టెండర్ను రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకు జీవనోపాధి అనేది పునరుద్ధరించాలి. యథావిధిగా టెస్కోకి ఆర్డర్ ఇవ్వాలి. టెండర్ల విషయంలో వెనక్కి తగ్గకపోతే సిరిసిల్ల చేనేతల ఆత్మహత్యలు వరంగల్లోనూ తప్పవంటూ టీపీసీసీ చేనేత విభాగం నేత చిప్ప వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే చేనేత కార్మికులు సజీవంగా సమాధి చేయడానికే ఈ యొక్క టెండర్ విధానం ద్వారా పోతారు కాబట్టి వీళ్ళందరూ ఆందోళన చెందుతారు. రేపో మాపో సిరిసిల్లల ఆత్మహత్యలు చూసిన ఈ ప్రభుత్వం వరంగల్లో కూడా కార్మికులు ఆత్మహత్య చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. చేనేత కార్మికుల ఆందోళనలకి పలువురు ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలుపుతున్నారు. చేనేత వృత్తి తప్ప మరో దారి తెలియని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం జాయింట్ సెక్రటరీ డాక్టర్ రమేష్ కూరపాటి. ఏదేమైనా దర్రీల తయారీలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందామని గర్వంగా భావించిన ఓరుగల్లు నేతన్నలు ఇప్పుడు అదే తివాచీలు కళ్ల ముందు పరుచుకొని తెల్లమొహం వేసి చూస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని చేనేత కార్మికుల కుటుంబాలు ఇదిగో ఈ చిక్కుముడిలాగే అగాధంలో చిక్కుకున్నాయి. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన డర్రీల తయారీ ఓరుగల్లుకు సొంతమని గర్వంగా భావించిన ఓరుగల్లు నేతన్న ఇప్పుడు ఆందోళన బాట పట్టాడు. తమకు దారి చూపండని వేడుకుంటున్నాడు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి ఓరుగల్లు చేనేత కార్మికుల సమస్యకు దారి చూపుతారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, టీవీ 9 వరంగల్.